హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అయితే నా హస్బెండ్ బర్త్డే రోజుది. అయితే అదే రోజు మా ఆడపడుచు వాళ్ళ చిన్న బాబుది కూడా ఫస్ట్ బర్త్డే. సో అదే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అక్కడ. ఆ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వ్లాగ్ అయితే ఫస్ట్ వంటలతోనే స్టార్ట్ చేస్తున్నా. ఇక నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆ రోజు మా డిన్నర్ వచ్చేసి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా బగారా నేను వండిన. మటన్ మాత్రం మా ఆడపడుచు వాళ్ళ పెద్ద తోటి కోడలు అంటే మా పెద్దదిని వండినారు. ఏకదమ్ వండినారు, మస్తు వండినారు. కర్రీ మాత్రం కొంచెం కారం ఎక్కువైంది. అంటే నేను కొంచెం స్పైసీ తక్కువ తింటాం కాబట్టి నాకు కారం అనిపించింది, కానీ ఓవరాల్గా కర్రీ మాత్రం మస్తు వండినారు. ఆ వదినను కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు. అయితే ఇక్కడ వీడియోలో మాత్రం చికెన్ కర్రీ చేస్తున్నా అని చెప్పినా కదా. చికెన్ వేసిన తర్వాత అంత కర్రీ నేను కలపలేనని చెప్పి మా వదిన నాకు హెల్ప్ చేస్తున్నారు. కానీ భలే సరదాగా జరిగింది అక్కడ బర్త్డే ఫంక్షన్. మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన నేనైతే. ఎందుకంటే నాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ వదినలు, అత్తమ్మలు అట్లా వరుస అయిన వాళ్ళే తప్ప అక్కలు ఎవరు లేరు, అక్కలు చెల్లెళ్ళు అట్లా. కాబట్టి ఫుల్ ఆట పట్టించినారు. నేను వాళ్ళు నన్ను భలే ఎంజాయ్ చేసిన. మా పెద్దది ఆధ్వర్యంలో చికెన్ కర్రీ చేసిన. మా ఆడపడుచు కూడా అయితే టేస్ట్ చేసింది. ఎట్లున్నా నాకు సంబంధం లేదు, బాగుంటాయి నేను చేసినట్టు చేసినట్టు. చూసారా మా వదిన ఎంత మంచిదో, తనే ఒప్పుకుంటున్నారు. తనే అన్నట్టు మా పెద్దదిన. ఇక అలా ఒక పక్క వంటలు అవుతుండగా వీళ్ళిద్దరు మా హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళు, అంటే నా మరుదులు అనమాట. ఇక వీళ్ళని తీసుకొని నేనైతే బయటకు వచ్చిన నా హస్బెండ్కి బర్త్డే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి. అలానే మేము ఆర్ఫనైజ్కి వచ్చినాం సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి. కానీ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే పిల్లలు నిజంగా ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నారో. నాకైతే మస్తు నచ్చినారు. నాకు అక్కడే ఛాన్స్ అయిపోయి ఉండాలనిపించింది. కాకపోతే మళ్ళీ మాకు ఇంటి దగ్గర కూడా ఇంకో సెలబ్రేషన్ ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ పిల్లలు ఒక్కొక్కళ్ళు నించొని వాళ్ళ పేర్లు చెప్పడము, వాళ్ళకి తెలిసిన రైమ్స్ అన్నీ చెప్పడము, అసలు ఒకరు కేర్ తీసుకునేది, అదంతా నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు అనిపించింది. ఎందుకంటే పిల్లల్ని చూస్తేనే అర్థమైపోయింది నాకు అక్కడ వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటే పిల్లలు అంత డిసిప్లైన్డ్గా ఉంటారు కదా. ఇక నా హస్బెండ్ అయితే చాలా సర్ప్రైజ్ అయినారు, చాలా హ్యాపీ ఫీల్ అయినారు అక్కడ అట్లా సెలబ్రేట్ చేసుకోవడం. కాకపోతే కొద్దిగా బాధపడినారంట. అంటే పిల్లలు ఏం తెలియని చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి అని చెప్పి చాలా బాధపడినారు. కాకపోతే అక్కడ అలా వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీనెస్ ఇచ్చిందని నాతో చాలాసార్లు అన్నారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఎంతో వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చినా కానీ ఆయనకు నచ్చుతుందో లేదో తెలియదు నాకు. ఎంత కాస్ట్ పెట్టి కొని ఇచ్చినా కానీ అది నచ్చకపోతే వేస్ట్ అయిపోతుంది కదా. కాకపోతే ఇలాంటివి చేయడం వల్ల నాకు అనిపించింది అప్పటికే మా హస్బెండ్కి ఇట్లాంటివి నచ్చుతాయని. అందుకే అట్లా చేసిన బర్త్డే సెలబ్రేషన్. కానీ మస్తు నచ్చిందంట. మా పెద్ద మరిది ఇప్పుడు బ్లూ కలర్ షర్ట్ ఆయనేమో సాయి, నా పెద్ద మరిది. బ్లాక్ కలర్ టీ షర్ట్ ఉన్న ఆయననేమో నా చిన్న మరిది సిద్ధార్థ్. సో వీళ్ళైతే చాలా హెల్ప్ చేసినారు నాకు. సర్ప్రైజ్, మీ అన్నకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా ఇట్లా ఆర్ఫనైజ్లో అని చెప్పగానే వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కానీ నా కోసం వచ్చి చాలా హెల్ప్ చేసినారు. సో వాళ్ళిద్దరికైతే చాలా థ్యాంక్స్. ఎందుకంటే తమ్ముళ్ళు అనేది మా హస్బెండ్కి తమ్ముళ్ళు అయినా కానీ నాకు కూడా తమ్ముళ్ళ లెక్క ప్రతిదానికి వచ్చి సపోర్ట్ చేయడము నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళది. సో ఈ సందర్భంగా నేను మెయిన్గా థ్యాంక్స్ చెప్పేది అయితే మా అమ్మ నాన్నలకి, ఇంకా మా అత్తమ్మకి, ఇంకా నా మరుదులకి. ఎందుకంటే వీళ్ళు నేను ఇట్లా ఆర్ఫనైజ్లో బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పంగానే ఏం కాదు, ఎంత ఖర్చు అయినా చూద్దాం, నువ్వేం టెన్షన్ పడకు, ఇన్కేస్ ఏమైనా మనీ అంటే ఫినాన్షియల్గా ఏమైనా సపోర్ట్ కావాలన్నా కానీ చూద్దాం, అంతే తప్ప నువ్వు ఏమనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళు అని చెప్పి చాలా సపోర్ట్ ఇచ్చినారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎస్పెషల్లీ మా మరుదులకు కూడా చాలా థ్యాంక్స్. వాళ్ళు లేనిదే నేనైతే ఇంత చేయలేకపోదునేమో. ఇంకా కేక్ కటింగ్ అయితే నా హస్బెండ్ ఉండి పిల్లలందరితోనే కట్ చేపిద్దామని చెప్పి అందరితోనే కట్ చేయించినాం. ఇక డిన్నర్ అయితే నార్మల్గా నేను ఆర్ఫనైజ్ వాళ్ళకైతే కాల్ చేసిన, డిన్నర్ వండేటప్పుడు నేను రావచ్చా, ఏమైనా హెల్ప్ చేయొచ్చా అని చెప్పి. సో వాళ్ళైతే వద్దు మేడం, మేము చేస్తాం, పర్లేదు, మీరు అంత కావాలనుకుంటే వడ్డించండి అని అయితే చెప్పినారు. కానీ అది కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఓవరాల్గా అయితే చాలా హ్యాపీ నేను కూడా. కాకపోతే నా చేతులతో నేను వండి పెడితే అది కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ని ఇచ్చేదేమో అనిపించింది. ఇక ఆర్ఫనైజ్కి వెళ్ళిన దగ్గర నుంచి వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే అసలు వీడియో తీయాలన్న ఆలోచనే రాలేదు మాకు ఎవరికి. వాళ్ళని చూస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మాకు అదే సరిపోయింది. తర్వాత నా హస్బెండ్ వచ్చిన తర్వాత అప్పుడు వీడియో తీయడం స్టార్ట్ చేసినాం. నా హస్బెండ్ వచ్చేటప్పుడు కూడా మర్చిపోయినా నేను అసలు వీడియో తీయాలనేది. ఆయన ఎక్స్ప్రెషన్స్ అని వీడియోలో షూట్ చేద్దాం అనుకున్నా కానీ అది కూడా మిస్ అయిపోయింది. కాకపోతే
ఇలా వీళ్ళతోని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, వీళ్ళకి ఫుడ్ సర్వ్ చేయడం. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళతో పాటు వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తూనే అక్కడున్న మేడం ఉండి మీరు కూడా తినండి వాళ్ళతో పాటు కొంచెమన్నా అని చెప్తే వాళ్ళతో కూడా తిన్నట్టు ఉంటుంది కదా అని మేము కూడా కొంచెం కొంచెం అయితే పెట్టుకొని మేము కూడా తిన్నాం. అయితే అక్కడ నించుని ఒక పాప అయితే ప్రేయర్ చేసింది కదా, తను ఏం చెప్తుందంటే ఈ ఫుడ్ పెట్టించినందుకు మా పేర్లు అలాగే మా ఫ్యామిలీస్కి అందరికీ మంచి జరగాలి అని చెప్పి ప్రేయర్ చేసింది. నాకైతే అది కూడా చాలా బాగా అనిపించింది, అసలు చాలా ఎమోషనల్ అనిపించింది మాకు అక్కడ ఉన్నంతసేపు. మీకు కూడా వీలైతే ఇలాంటివి చేయండి, ఖచ్చితంగా చేయమన్నాను, కాకపోతే మీకు వీలు కుదిరితే మాత్రం చేయండి, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా మేము వెళ్ళింది అయితే క్యాబోల్ ఆర్ఫనైజ్కి. ఇదైతే తార్నాక నుంచి ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంది, లాలాగూడ అలా దానికి నియర్ బై ఉంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి, అంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఆర్ఫనైజ్ది. ఇక అక్కడ సెలబ్రేషన్స్ అయిపోయాక ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఇంకా మా వాళ్ళందరూ మంచిగా డెకరేషన్ చేస్తున్నారు. చెప్పాను కదా చిన్న బాబుది కూడా ఫస్ట్ బర్త్డే అని చెప్పి. ఇక అలా ఇంట్లో జరిగిన బర్త్డే సెలబ్రేషన్ని కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. చిన్న బాబు పేరైతే నిత్విక్. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నిత్విక్. మా దేవ అయితే ఆయన హ్యాపీనెస్కి హద్దులు లేవు అసలు. అక్కడ ఉన్న పిల్లలతోనే ఆడుకోవడం, ఆ తర్వాత ఆ కేక్, ఆ చాక్లెట్లు, మనోడైతే ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఇక చిన్న బాబు కేక్ కటింగ్ అయిపోగానే అదే కేక్ని మా హస్బెండ్ కూడా కట్ చేసాడు, అంటే జస్ట్ కామెడీగా. ఎందుకంటే మా ఆయన బర్త్డే కూడా ఆ రోజే అని చెప్పి అందులోని మళ్ళీ కట్ చేయని చెప్పి అక్కడ కొంచెం కామెడీ జనరేట్ అయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మేము. ఇక ఈ ఫ్రేమ్లో అటు చివర నుంచున్న వాళ్ళే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. ఇక మా వదిన అయితే ఇందాక చూపించాను కదా, తను మా పెద్ద వదిన అని చెప్పి, తను పక్కన ఉన్నదేమో వాళ్ళ హస్బెండ్. ఇంకా నా హస్బెండ్ అయితే మీకు తెలుసు కదా, ఇక నా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే నాకు అన్న కదా, నేను అన్నకు చెప్తున్నా, అన్న ఫేస్ మొత్తం మూయండి ఫేస్ ప్యాక్ లెక్క అని చెప్తుంటే మా అన్న కూడా భలే కూస్తున్నాడు. ఇక ఆ బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే చాలామంది రిలేటివ్స్ వచ్చినారు, కాకపోతే వీడియో క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయి. దానివల్ల నేను మీ అందరికైతే వాళ్ళని చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వీలు కుదిరితే మాత్రం మా అత్తమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళందరినీ చూపిస్తాను. ఇక మా అత్తమ్మ మావయ్య కూడా స్టార్టింగ్ ఫోటోలో ఉన్నారు చూడండి. ఇదే అండి బర్త్డే రోజు బ్లాగ్. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.